బాగుందయ్యా నీ రెజ్యూమ్. నువ్వు చేస్తున్న కంపెనీ మంచిదే కదా, ఎందుకు మానేద్దాం అనుకుంటాను. సాలరీ పెంచమంటే ఇస్తలేదు సార్. ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది అనుకో, ఆఫర్ లెటర్ ఇస్తారు కదా, అది తీసుకొని మా కంపెనీలో చూపెట్టింది అనుకో, ఆటోమేటిక్ గా ఇస్తారు. అంటే మా కంపెనీలో జాయిన్ అయిదామని రాలే, ఆఫర్ లెటర్ కోసం వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు మీరు ఆఫర్ లెటర్ ఇస్తారు కదా, అది తీసుకొని మా కంపెనీలో చూపెడతా. సరే బొమ్మన్నారు అనుకో, ఇటు వచ్చేస్తా. అట్లా కాకుండా సాలరీ పెంచిల్లు అనుకో, ఆ సాలరీ తీసుకొచ్చి మీతో మాట్లాడుకొని దానికంటే ఎక్కువ సాలరీ ఇవ్వమని చెప్తా. నువ్వెంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తానో చెప్తే నీకు ఇవ్వడం వర్తో కాదో నేను చెప్తా కదా. ఇప్పుడు నేను ఫలానా సాలరీ అని చెప్తా సార్, మీరేమని చెప్తారు? మన దగ్గర చేస్తున్న పాత ఎంప్లాయీస్ కి అంత లేదని చెప్తారు. అందుకే నేను డిమాండ్ క్రియేట్ చేసుకొని వస్తా, ఆటోమేటిక్ గా మీరే ఇస్తారు. ఇంటర్వ్యూకి 50 మంది వచ్చిల్లు, వాళ్ళ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలి? నేను చెప్పిన సాలరీకి చేసే వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు కదా. గుడ్ క్వశ్చన్ సార్. ఏ కంపెనీకి అయినా కావాల్సింది ఎక్స్పీరియన్స్, అది మన దగ్గర చాలా ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బయట కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళలో లేనిది నీలో ఉన్నది ఏంటి? ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉండదు సార్. మన కంపెనీ ఏం కంపెనీ? సిగరెట్ల కంపెనీ. మనం దాని సిగరెట్ లేదనుకో. సిగరెట్ కంపెనీలో చేస్తే సిగరెట్లు, పినాయిల్ కంపెనీలో చేస్తే పినాయిల్ తాగాలనే రూల్ లేదు కదా. మీరక్కడే పప్పులో కాలేశారు సార్. నో, నేను పప్పులో కాలెప్పుడు వేయను, చెప్పులోనే వేస్తా. అదొక సామెత సార్, అట్లా అంటారు. సామెత అయినా రవీంద్ర సామెత అయినా అది మీ వరకే, నా వరకు రాదు. ఎందుకంటే నేను నాన్ వెజిటేరియన్, ముక్కలేందే ముద్ద దిగదు నాకు. ఇప్పుడు మన సేల్స్ పెరగాలంటే ఏం చేయాలి? మన ఫ్లేవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సిగరెట్ అలవాటు ఉండాలి. అలాంటి వాళ్ళకే సాధ్యం. అయితే నలుగురు తాగుబోతులను తీసుకొచ్చి పెట్టుకుంటా, దానికి నువ్వెందుకు? తాగుబోతులకు సిగరెట్ అలవాటు ఉంటది, కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా సార్. అట్లయితే ఇద్దరు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటా. జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ సిగరెట్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అర్జెంట్ గా ఆఫర్ లెటర్ ఇచ్చాను సార్, వాళ్ళిద్దరి పని నేను ఒక్కనే చేయగలను. సగం సాలరీ సేఫ్ అవుతుంది మీకే. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పినావు అనుకో, ఆఫర్ లెటర్ ఇచ్చేస్తా. అడగాను సార్, ఏ క్వశ్చన్ అన్నా సింపుల్ గా చెప్పేస్తా. మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్ లో ఉండడానికి నువ్వేం చేస్తావు? వెరీ సింపుల్ సార్. అవతల కంపెనీ కంటే మనం మెట్టు ఎక్కువ ఎక్కాలి, లేదా వాళ్ళని దొక్కాలి. వావ్ సూపర్, తొక్కడంలో నేను నెంబర్ 1. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తాను. అర్జెంట్ గా రేపు జాయిన్ అయిపో. ఒరే నీ అబ్బా, నువ్వు రాకముందు అన్ని కంపెనీలను నేను దొక్కేది, నువ్వు వచ్చినాక అన్ని కంపెనీలతో నేను దొక్కించుకోవాల్సి వచ్చింది కదరా. సార్, నేను వచ్చాక మన కంపెనీ పాతాళానికి పోయిందని ఆపోజిట్ కంపెనీ ఆనందంలో నాకు ఆఫర్ లెటర్ పంపించింది సార్. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.